హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఢిల్లీ క్యారెట్ ఫ్రై అండి. ఇది ముందుగా మనం నీట్గా కడిగేసి పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం మసాలా కావాల్సినవి నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండు కొబ్బరి తీసుకొని వాటిని కొంచెం దూరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసి ఒక ఎండుమిర్చి వేసి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దాన్ని క్యాప్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు మెత్తబడే వరకు దాన్ని మగ్గించాలి. ఇది మనకు మంచిగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా కలిపేసి ఒక ముక్క మెత్తబడిందో లేదో ఇలా కట్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం యాడ్ చేసి దాన్ని మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత క్యారెట్స్ అనేవి ఇలా బాగా దగ్గర పడిపోతాయి. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసామంటే ఎంతో టేస్టీగా ఉండే ఢిల్లీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది మనకు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.